బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ఖాతాదారులందరికీ మేలైన సేవలన్నీ బ్యాంకులు అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకులు ఖాతాదారులకు క్రెడిట్ డెబిట్ కార్డులను అందించడంలో లావాదేవీలు సులువుగా మారుతున్నాయి. అయితే ఈ డెబిట్ కార్డును పొందడం సులభమైన క్రెడిట్ కార్డును బ్యాంకులు ఖాతాదారుడికి ఆదాయానికి అనుగుణంగానే అవి మంజూరు చేస్తుంటాయి. అందువల్ల క్రెడిట్ కార్డులు అర్హులైన వారికే ఇవి అందుతుంటాయి, అందరికీ అందవు కూడా. ఈ పాయింట్ను బేస్ చేసుకొని కొందరు కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. క్రెడిట్ కార్డు ఇప్పిస్తానని చెప్పేసి మోసాలకి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎటువంటి రుసుము లేకుండా క్రెడిట్ కార్డుని ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్ళు మోసం చేసినటువంటి ఆ మోసానికి గురైనటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ పోలీసులను ఆశ్రయించినటువంటి సంఘటన. అదే క్రెడిట్ కార్డు పేరుతోటి ఈ మోసగాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఎలా మోసగించారో ఇక్కడ చూడండి. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమన్ రాజ్పుత్ ఆయన క్రెడిట్ కార్డు పేరుతోటి మోసపోయిందని చెప్పేసి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. తాను 2.96 lakhs రూపీస్ని తస్కరించారని చెప్పేసి ఆయన కంప్లైంట్లో పేర్కొన్నటువంటి మాటలు. ఈ ఫిర్యాదు మీద అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్ వర్మ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అమన్ రాజ్పుత్కు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనకు తాను ఒక ప్రముఖ ప్రైవేటు బ్యాంకుకు చెందినటువంటి వ్యక్తిగా ఆయనతోటి పరిచయం చేసుకున్నాడు. ఓ యాప్ని డౌన్లోడ్ చేస్తే కనుక క్రెడిట్ కార్డు ఉండగా యాక్సెస్ అవుతుందని నమ్మించాడు కూడాను. ఆ యాప్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతాలోని క్రెడిట్ కార్డులు గురించినటువంటి సమాచారాన్ని అంతా సేకరించి మొత్తం 3 లావాదేవీల ద్వారా 2.96 లక్షలు ఉన్న పలంగా కొట్టేశారు. సో లోన్ స్కామ్లో ఎట్లా డబ్బులు అనేటివి ఎలా స్వాహా అవుతున్నది ఇంకో సంఘటన ఉంది, అది ఇలానో చూడండి. సో ఇప్పుడు రుణం ఇప్పిస్తానని చెప్పిన ఆ కారణంతో సైబర్ నేరగాళ్ళు ఒక వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయలను ఈజీగా టోకరా పెట్టేశారు. అది ఎట్లా అంటే ప్రాపర్టీ లోన్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి తన్మయ్ అనేటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్లోని లింక్ మీద ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి నంబర్ నుంచి ఆ కాల్ ఆయనకి లోన్ ఇప్పిస్తానని చెప్పేసి ఫోన్ చేశాడు. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మోసపూరిత ప్రకటనతోటి ఐడియాతోటి ఆయనకి చెప్పాడు. ఇంకేముంది, మోసగాళ్ళు అతనికి మొదట్లో చిన్నపాటి రుణం అందించారు యథాతథంగా, కానీ ఆ తర్వాతనే వడ్డీతో సహా తిరిగి మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక ఆయన చేసేది ఏం లేక అతను చెల్లించకపోతే కూడా ఆ యాప్ ద్వారా సేకరించినటువంటి తన యొక్క ప్రైవేటు ఫోటోలను టోటల్గా సోషల్ మీడియాలో పెడతానని చెప్పి ఆయనను బెదిరించాడు కూడాను. ఇక చేసేదేం లేక బాధితుడు వాళ్ళు అడిగిన సొమ్మును ఉన్న పలంగా మొత్తం చెప్పాడు. అంటే 1 లక్ష అప్పు చేసిన బాధితుడు 3 లక్షలు చెల్లించాడు. ఈ 2 కేసుల్లో ఫిర్యాదులు నమోదు చేసినటువంటి పోలీసులు మోసగాళ్ళ యొక్క ఖాతాలన్నింటినీ స్తంభింపజేశారు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, రుణం ఇప్పిస్తానని చెప్పేసి నానా నాటకాలు ఆడే మోసగాళ్ళ చేతుల బారిన పడకుండా ఇంకోటి అన్నోన్ కాల్స్ నుంచి వచ్చేటువంటి ఏ కాల్ని కూడా లిఫ్ట్ చేయకూడదనేటువంటిది, ఇంకోటి కొత్త యాప్లను ఓపెన్ చేసి ఏముందో అని తెలుసుకునే లోపే ఉన్న పలంగా మీ డేటానంతా అక్కడ వాళ్ళు కాజేసే పరిస్థితి. సో బీ అలర్ట్.